Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Taras Academy. Today we are going to discuss about the GS1 topic. సో ఈ రోజు మన అభ్యాసన ప్రోగ్రాంలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద GS1 టాపిక్. సో మండే కదమ్మా, సో మండే మన షెడ్యూల్ ప్రకారం GS1 టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ లెట్ us know అబౌట్ ద అభ్యాసన ప్రోగ్రామ్ అంటే ఏంటి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు మీరు అభ్యాసన ప్రోగ్రామ్ని ఫాలో చేయాలి, ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే విషయాలన్నీ చెప్తాను. సో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. సో ఇక అభ్యాసన ఏదైతుందో ఇట్స్ ఏ డైలీ ఆన్సర్ రైటింగ్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, ఎస్పెషల్లీ ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించామమ్మా. సో ప్రతి ఒక్కరు కూడా తెలుగు స్టేట్స్లో ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ని చక్కగా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అనేది మీరు రెగ్యులర్గా 6 months వరకు ఫాలో అయినట్టయితే మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి మీకు కనబడతాయి. ఓకేనా? సో ప్లీజ్ దానికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటమ్మా, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరేంటి, తారాయిస్ యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ యూ విల్ గెట్ రెగ్యులర్ అప్డేట్స్ ఆన్ అభ్యాసన ప్రోగ్రామ్. అండ్ అభ్యాసన ఒక ఎజెండా మనం తీసుకున్నట్టయితే, సో వీఆర్ స్ట్రైవింగ్ ఫర్ ద ఎక్సలెన్స్ ఫర్ 3 important things. ఎస్పెషలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మనకి 3 important ఎలిమెంట్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ వన్ ఈస్ ద కంటెంట్ ఎన్రిచ్మెంట్. కంటెంట్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటమ్మా, సో యూపీఎస్సీ సిలబస్ మీకు తెలుసు, ఇట్ ఇస్ సో వాస్ట్ సిలబస్, చాలా పేపర్లు ఉంటాయి, దాదాపుగా 9 పేపర్స్ అనేవి మనకు కనబడతాయి. ఓకేనా? సో దీంట్లో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉన్నాయి, 7 సబ్జెక్టివ్ పేపర్స్ ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా మీరు డీల్ చేయాలి. ఓకే, సో సిలబస్ అంతా కూడా కవర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఖచ్చితంగా మెయిన్స్ టెస్ట్ సిరీస్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, ఆన్సర్స్ ఎట్లా డీల్ చేయాలి, ఓకే, సో కంటెంట్ ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలనేటువంటి విషయాలన్నీ కూడా మన అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎవ్రీ వీక్ మనం మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రాంలో దాదాపుగా ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తామా. సో ఈ కంటెంట్ ద్వారా మీరు మ్యాక్సిమం బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా మీ సబ్జెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దాంతోపాటు మీకు కంటెంట్ ఎన్రిచ్మెంట్ అనేది కూడా జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఇన్ ద అభ్యాసన. అండ్ సెకండ్ వన్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో యూపీఎస్సీలో టైం మేనేజ్మెంట్ అనేది ఎంత క్రూషియల్, ఎంత క్రిటికలో మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ని ప్రతి ఒక్కరు ఫాలో అవి తీరాలి. సో బికాస్ వితౌట్ టైం మేనేజ్మెంట్ యూ కెనాట్ క్రాక్ ద ఎగ్జామ్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, టైం మేనేజ్మెంట్ లేకుండా ఎగ్జామ్ని మనం క్రాక్ చేయడం అసాధ్యం అమ్మా. ఓకే, సో నాట్ ఈవెన్ 1% యూ హ్యావ్ ఛాన్స్, ఖచ్చితంగా అసాధ్యం అని చెప్తాను. ఎందుకంటే వితౌట్ టైం మేనేజ్మెంట్ ఆబ్వియస్లీ యూ విల్ ఎండ్ అప్ ఇన్ ద ఫెయిల్యూర్. ఓకే, సో ఎగ్జామ్ ఎట్లా రాయాలి, ప్యాటర్న్ ఏంటి, ఎంత టైంలో క్వశ్చన్స్ని అప్లోడ్ రాయాల్సి ఉంటుంది, అన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. సపోజ్ మనకి జిఎస్ పేపర్స్ మనం తీసుకున్నట్టయితే, సో వీ నీడ్ టు రైట్ దాదాపుగా 20 క్వశ్చన్స్ మనం రాయాల్సి ఉంటుంది. సో దాంట్లో మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ ఎస్ఏ పేపర్ రాశారనుకోండి, సో దానికి మీకు ఖచ్చితంగా ఒక జనరల్ ఎస్ఏలో మీకు దాదాపుగా 2 essays ఉంటాయి. ఓకే, సో ఈచ్ ఎస్ఏ విల్ కవర్ ఆల్మోస్ట్ ఆల్ 125 మార్క్స్ని కవర్ చేస్తుంది. అర్థమవుతుందమ్మా? సో వీటన్నింటినీ మీరు ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ మీరు ఎట్లా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలంటే అంశాలు కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ 10 మార్కర్ని మనం ఎట్లా రాయాలో చూద్దాం. సో 10 మార్కర్ని మనం అట్లీస్ట్ 150 wordsలో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో అట్లీస్ట్ 2 page ఆన్సర్ని యూపీఎస్సీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతోపాటు మన టైం లిమిట్ వచ్చేసి అరౌండ్ 7 to 8 minutes, 7 నుంచి 8 నిమిషాల లోపే మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. అర్థమవుతుందమ్మా? అండ్ నెక్స్ట్ విల్ బి ద 15 మార్కర్ క్వశ్చన్. సో 15 మార్కర్ క్వశ్చన్ మనం 250 wordsలో రాయాల్సి ఉంటుంది. సో అట్లీస్ట్ 3 page ఆన్సర్ అయితే యూపీఎస్సీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతోపాటు మీ ఆన్సర్ని 11 to 12 minutes లోపే రాసేటువంటి ప్రయత్నం అయితే మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందమ్మా? సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు ట్యాకిల్ ద 10 marks క్వశ్చన్ అండ్ 15 marks క్వశ్చన్ ఇన్ ద యూపీఎస్సీ. అదేవిధంగా ఎస్ఏ పేపర్ మనం తీసుకున్నట్టయితే అట్లీస్ట్ మనం 1200 wordsలో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అరౌండ్ 12 to 15 pages వరకు మనం ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, అండ్ మన టైం లిమిట్ వచ్చేసి అరౌండ్ 90 minutes. సో దాదాపుగా మనకి 2 essays ఉంటాయి, వాటినన్నింటినీ మనం రాయాలంటే ఖచ్చితంగా ఈచ్ ఎస్ఏ షుడ్ బి రిటన్ 90 minutes అనమాట. ఓకే, సో ఈ విధంగా టైం మేనేజ్మెంట్ని కూడా మనం ఫాలో అయి తీరాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ విల్ బి ద స్కిల్ అప్గ్రేడేషన్. సో ఏ విధంగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. ఓకే, సో ఏ విధంగా క్వశ్చన్ని డీల్ చేయాలి, ఇంట్రడక్షన్స్ ఎట్లా రాయాలి, కన్క్లూజన్స్ ఎట్లా ఇవ్వాలి, ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్ని మనం ఎట్లా మెయింటైన్ చేయాలి, సో ఎస్పెషల్లీ ఫ్లో చార్ట్స్ ఎట్లా గీయాలి, ఏ టైంలో గీయాలి, ఓకే, సో వర్డ్స్ని ఎక్కడ అండర్లైన్ చేయాలి, అన్ని అంశాలని కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీరు తెలుసుకుంటారు. ఓకే, ఖచ్చితంగా మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసినట్టయితే ఓవరాల్ 6 months ఆఫ్ టైంలో మీరు ఈజీగా గణనీయమైనటువంటి మార్పులు మీ యొక్క ఆన్సర్ రైటింగ్లో చూస్తారు. ఓకే, సో యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ బిగినర్.
సో బిగినర్ నుంచి బెస్ట్గా ఎలా మారాలి అనేటువంటి ప్రక్రియ ఈ యొక్క అభ్యాసన ద్వారా మీకు తెలుస్తుంది. షూర్గా యూ విల్ గెట్ ద రిజల్ట్స్. ఖచ్చితంగా మీరు యూ విల్ ఫీల్ ఇట్ ఆన్ ద 6th month ఆఫ్ ద డే. ఓకే, ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా రాయండి. ఖచ్చితంగా మీ యొక్క కంటెంట్ ఎన్రిచ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ ఫిక్స్ చేసుకుంటారు, స్కిల్ అప్గ్రేడేషన్ కూడా మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎట్లా ఉంటుందో కూడా మీకు తెలుస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అభ్యాసన ప్రోగ్రామ్. నౌ లెట్ us మూవ్ టు ద షెడ్యూల్. ఓకే, అభ్యాసన షెడ్యూల్ మనం చూద్దాం. సో అభ్యాసన షెడ్యూల్ మనకి దాదాపుగా 6 days ఉంటుందమ్మా. సో ఇట్స్ 6 days ప్రోగ్రామ్ అవుట్ ఆఫ్ ఎ వీక్. సో వారానికి మనకి 6 రోజులు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే. సో ప్రతి సోమవారం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ సాటర్డే. సో మండే నుంచి సాటర్డే వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మనకి యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దెర్ విల్ బి ఇన్ డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్, రెగ్యులర్గా ఫాలో చేయండి. సో లెట్ us స్టార్ట్ విత్ ద డే 1 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో డే 1 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన మనం తీసుకున్నట్టయితే సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద మండే. సో మండే మనం GS1 పేపర్తో అభ్యాసన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టాపిక్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈస్ ఇండియన్ హిస్టరీ. సెకండ్ టాపిక్ మనకి వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈస్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫోర్త్ టాపిక్ మనకి దట్ విల్ బి ద ఇండియన్ సొసైటీ. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ దట్ ఈస్ ద ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో దాదాపుగా ఈ యొక్క 6 టాపిక్స్ని మనం మండే అభ్యాసన సెషన్లో GS1 పేపర్ని కవర్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందమ్మా? అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే వీఆర్ కవరింగ్ ఆన్ ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనం ఇండియన్ పాలిటీని కవర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఫైనల్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, 4 టాపిక్స్ని మనం డే 2 ఆఫ్ అభ్యాసనలో కవర్ చేస్తాము. అండ్ కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన. సో మూడో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద వెన్స్డే. సో ప్రతి బుధవారం మనం GS3 పేపర్ని కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, దీనిలో కూడా మనకి దాదాపుగా 6 టాపిక్స్ ఉంటాయి GS1 లానే. అండ్ టాపిక్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఇండియన్ ఎకానమీ, సో భారతదేశపు ఆర్థిక వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేస్తాము. సెకండ్ టాపిక్ ఈజ్ ఎన్వైర్న్మెంట్, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో ఈ విధంగా 6 టాపిక్స్ని మనం డే 3 ఆఫ్ అభ్యాసన అంటే వెన్స్డే మనం అభ్యాసనలో కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో 4వ రోజు అంటే మనకి థర్స్డే కదమ్మా. సో ప్రతి గురువారం మనం GS4 పేపర్ని ఇన్ డీటెయిల్గా కవర్ చేద్దాము. సో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే సో విల్ కవర్ ద ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్. సో ప్రతి గురువారం మనం వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ఎథిక్స్. సో ప్రతి ఒక్కరు ఈ స్పెషల్ సెషన్ అయితే మిస్ కావద్దు. ఓకే, ఖచ్చితంగా ఎథిక్స్లో మనకి 250 మార్క్స్ ఉంటాయి కాబట్టి సో మ్యాక్సిమం యొక్క స్కోర్ని మనం తీసుకొచ్చేటువంటి అవకాశం మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 120 మార్క్స్ టార్గెట్ని అయితే పెట్టుకోండమ్మా. సో దానికోసం ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ఒక ఎథిక్స్ పేపర్ని ఫాలో అవ్వండి. ఓకే, సో DK బాలాజీ అనేటువంటి బుక్ని నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ రీడ్ దిస్ స్మాల్ బుక్ ఫర్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎథిక్స్ పేపర్. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 5 ఆఫ్ అభ్యాసన. సో డే 5 ఆఫ్ అభ్యాసన మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కవరింగ్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ పేపర్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. సో దాదాపుగా అన్ని కాంటెంపరీ ఎస్ఐస్ని ఈ యొక్క డే 5 ఆఫ్ అభ్యాసనలో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ విల్ బి ఏ స్పెషల్ సెషన్. సో దీంట్లో కూడా మీ యొక్క టార్గెట్ ఎంతమా 125 మార్క్స్గా ఉండాలి. ప్రతి ఒక్క టాపిక్ని కూడా మనం ఈ యొక్క అభ్యాసనలో కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్ యూ విల్ ఏబుల్ టు రైట్ బెస్ట్ ఎస్ఐస్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. అర్థమైందా? అండ్ అదేవిధంగా మనకి డే 6 ఆఫ్ అభ్యాసన. సో డే 6 ఆఫ్ అభ్యాసన కూడా దెర్ విల్ బీ స్పెషల్ సెషన్ రిగార్డింగ్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మీద
ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాదాపుగా మన కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఎస్పెషల్లీ GS2 పేపర్, GS3 పేపర్లు ఎక్కువగా మనకి కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటిని మనం ఖచ్చితంగా ట్యాకిల్ చేయాలనుకుంటే ఓకే, సో వాటిని సమర్థంగా ఎదుర్కోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలమ్మా, సో ప్రతిరోజు కూడా హిందూ పేపర్ని అట్లీస్ట్ 30 minutes వరకు మీరు చదవండి. సో దాని ద్వారా నోట్స్ మెయింటైన్ చేసుకోండి. దీని ద్వారా ఏమవుతుంది, ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని కూడా మనం ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని కూడా మిస్ కాకుండా అన్నీ కూడా మనం అభ్యాసన ద్వారా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో ఓవరాల్గా మనకి 6 days ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ సండే దిల్ బి కంప్లీట్లీ ఆఫ్. ప్రతిరోజు మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా మన ఆన్సర్ డిస్కషన్స్ అనేవి కూడా మనకు అభ్యాసన ప్రోగ్రాంలో రెగ్యులర్గా ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా దీన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ విత్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో క్వశ్చన్ని మనం చూద్దాము. సో క్వశ్చన్లో ఏమడుగుతున్నారమ్మా, డిస్కస్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ డిస్మాంట్లింగ్ ద ఓల్డ్ నేషన్స్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ద న్యూ వన్స్ వైల్ రీడ్రాయింగ్ ద నేషనల్ బౌండరీస్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్స్ 1 and 2. ఓకే, సో illustrates its long-term consequence on the global politics and also the regional stability. Okay, so question came from the వరల్డ్ హిస్టరీ. సో GS1 పేపర్ నుంచి మనం వరల్డ్ హిస్టరీలోంచి టాపిక్ మనం చూస్తున్నాము. ఓకే, సో క్వశ్చన్ని మనం 10 మార్కర్గా అడిగారు. సో 10 మార్కర్ క్వశ్చన్ ఎట్లా రాయాలమ్మా, సో యాజ్ ఐ టోల్డ్ యూ 150 పదాల్లో మనం రాయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 2 page ఆన్సర్ UPSC మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీంతోపాటు టైం లిమిట్ వచ్చేసి మనకి 7 to 8 minutes లోపే ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది కదా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ప్లీజ్ ఫాలో దిస్ రిలీజియస్లీ. ఒకసారి క్వశ్చన్ని మళ్ళీ చూద్దాం. డిస్కస్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై dismantling the old nations and establishing the new ones while redrawing the national boundaries after the World War 1 and 2 illustrate its long-term consequence on global politics and regional stability. Okay, ఇక్కడ ఏమడుతున్నారు, సో we have to discuss the challenges that are faced by the countries, especially పాత దేశాలన్నింటినీ కూడా ఎట్లా డిస్మాంటిల్ చేశారు, ఓకే, ఎట్లా విడగొట్టారు, దాని ద్వారా కొత్త వాటిని ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు, ఏ విధంగా నేషనల్ బౌండరీస్ ఓకే దేశపు సరిహద్దులను ఎట్లా మార్చారు, ఎస్పెషలీ ఆఫ్టర్ ద వరల్డ్ వార్ 1 and 2 అనేటువంటి అంశాలు మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఇలస్ట్రేషన్ అంటే ఏంటమ్మా, సో 1 by 1 ఎన్లిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు ఇలస్ట్రేట్ ద లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఆన్ ద గ్లోబల్ పాలిటిక్స్ మీద, రీజనల్ స్టెబిలిటీ మీద మనం లాంగ్ టర్మ్గా ఉన్నటువంటి కాన్సిక్వెన్స్ ఏంటి, ఏవంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నాం అనేటువంటి అంశాలను కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఒకసారి మనం ఇంట్రడక్షన్లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ ఏం రాయాలమ్మా, సో వీ హ్యావ్ టు డ్రా అబౌట్ ద రీడ్రాయింగ్ నేషనల్ బౌండరీస్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2. ఓకే, సో వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 తర్వాత సో ఏ విధంగా జర్మనీని బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా మిగతా యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బౌండరీస్ని ఎట్లా డ్రా చేస్తారనేటువంటి అంశాన్ని బ్రీఫ్గా మనం 3 to 4 lines అంటే 30 to 40 wordsలో మనం డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దట్ విల్ బి ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇన్ ద ఇంట్రడక్షన్. అండ్ కమింగ్ టు ద బాడీలోకి మనం వెళ్ళినట్టయితే ఏమడుతున్నారు, వీ హ్యావ్ టు డిస్కస్ ద ఛాలెంజెస్. సో ఇలా డిస్మాంట్లింగ్ ద ఓల్డ్ నేషన్ అంటే ఏంటమ్మా, సో పాత దేశాన్ని మనం విడగొట్టి కొత్త వాటిని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఓకే ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి, ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ మనం ఎదుర్కొన్నాము. సో అదేవిధంగా ఈ యొక్క నేషనల్ బౌండరీస్ని మళ్ళీ రీడ్రా చేయడం వల్ల ఎస్పెషలీ వరల్డ్ వార్స్ తర్వాత ఎట్లాంటి పరిస్థితులు అనేవి మనకు ఏర్పడ్డాయి అనేటువంటి అంశం మీద మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్, ఎస్పెషల్లీ ఈ యొక్క రీడ్రాయింగ్ బౌండరీస్ వల్ల ఏ విధమైనటువంటి కాన్సిక్వెన్స్ అనేవి ఏర్పడ్డాయి. ఓకే, సో ఎస్పెషల్లీ ఆన్ ద గ్లోబల్ పాలిటిక్స్ మీద ఏ విధంగా ఈ యొక్క ప్రభావం చూపింది. ఓకే, అక్కడ ఉన్నటువంటి యూరోపియన్ రీజనల్ స్టెబిలిటీ కానివ్వండి, లేదా ఏషియన్ కానివ్వండి, లేదా ఆఫ్రికా కానివ్వండి, సో ఆ ప్రాంతాల్లో రీజనల్ స్టెబిలిటీ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ కూలంకుషంగా చర్చించాల్సి ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు డిస్కస్ ఎంటైర్ బాడీ ఇన్ దిస్ 3 important పారామీటర్స్. ఓకే, ఛాలెంజెస్ మనం మాట్లాడాలి. ఓకే, అదేవిధంగా లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్ ఏమన్నాయో కూడా మనం మెన్షన్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే ఓకే,
సో ఆఫ్టర్ ద వరల్డ్ వార్ చాలా పెద్ద మొత్తంలో మనకి ఈ యొక్క బౌండరీస్ అనేవి రీడ్రా చేయడం జరిగింది. సో దీనివల్ల చాలా వరకు లాభాలు అనేవి జరిగాయి, నష్టాలు అనేవి కూడా జరిగాయి. సో వీ హ్యావ్ మిక్స్డ్ రియాక్షన్స్ అనేవి జరగడం వల్ల ఏమైందమ్మా, సో గ్లోబల్ ఎరీనాలో గ్లోబల్ పాలిటిక్స్లో ఒక పెనుమార్పులు సంభవించింది. దీని తర్వాత మనకి ఐక్యరాజ్య సమితి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎకనామిక్ ప్రోగ్రెషన్ కోసం మనం బ్రెటన్ వుడ్ ఇన్స్టిట్యూషన్ కూడా తీసుకున్నాము. సో వీటి ద్వారా కొంత స్టెబిలిటీ అండ్ పీస్ని మెయింటైన్ చేయడానికి అయితే మనం ప్రయత్నించాము. బట్ దిస్ ఏదైతే డివిజన్ ఉందో, ఏదైతే ఈ యొక్క ఫ్రాగ్మెంటేషన్ జరిగిందో, కొత్త కొత్త నేషనల్ బౌండరీస్ డ్రా చేయడం వల్ల ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ సో మచ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద గ్లోబల్ పాలిటిక్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ వెల్ ఇంపాక్ట్ ఆన్ ద రీజనల్ స్టెబిలిటీ. సో అక్కడ ఉన్నటువంటి రీజనల్ స్టెబిలిటీకి అదేవిధంగా గ్లోబల్ పాలిటిక్స్ని కూడా చాలా ప్రభావితం చేసిందనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం కన్క్లూజన్లో మెన్షన్ చేయాలి. దట్ టు విత్ ఇన్ 3 to 4 లైన్స్, అంటే 30 నుంచి 40 పదాల్లోపు మనం కన్క్లూజన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మన క్వశ్చన్ అయితే అడ్రస్ చేయాల్సి ఉంటుంది. నౌ లెట్ us మూవ్ టు ద క్లాస్ డిస్కషన్. సో ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ని ఫాలో చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు వెంటనే జాయిన్ అయినట్టయితే ఆల్ ద పీడిఎఫ్స్ విల్ బీ యాక్సెసిబుల్ టు యూ. సో ప్రతి పీడిఎఫ్, అంటే మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో ఏ యొక్క వీడియో వచ్చినా, ఏ యొక్క క్లాస్ తీసుకున్నా కూడా అన్ని పీడిఎఫ్స్ మీకు ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. అదేవిధంగా క్లాసెస్ కూడా దీంట్లో అప్లోడ్ చేస్తాము. సో ప్లీజ్ జాయిన్ అస్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. దీంతో పాటు మన ఇన్స్టాగ్రామ్ని కూడా మీరు ఫాలో చేయండి. ఎనీ కైండ్ ఆఫ్ అప్డేట్స్, మన ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు సో దాన్ని మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చూసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్. ఓకే, సో లెట్ us see the introduction of this question. సో ఆఫ్టర్ ద వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2. వరల్డ్ వార్ 1 ఎప్పుడు జరిగిందమ్మా? కెన్ ఎనీవన్ హ్యావ్ ఐడియా? సో 1914 నుంచి 18 వరకు మనకి వరల్డ్ వార్ 1 అనేది జరిగింది. అండ్ సెకండ్ వరల్డ్ వార్ మనకి 1939 నుంచి 1945 వరకు మనకి సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఈ టైంలో ఒక పోస్ట్ వరల్డ్ వార్ 1 తర్వాత, అంటే ఎస్పెషలీ ఆఫ్టర్ ద 1945 తర్వాత, ఆఫ్టర్ 1918 తర్వాత, సో జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి పొలిటికల్ సినారియో, అదేవిధంగా నేషనల్ బౌండరీస్ అనేవి అట్లా డ్రాస్టిక్గా మార్చారు. ఏ విధంగా ఈ యొక్క రీడ్రాల్ ఆఫ్ నేషనల్ బౌండరీస్ అనేవి మనం చేపట్టామనేటువంటి అంశం మీద మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో మెనీ ఆఫ్ ద ఎంపైర్స్, ఎస్పెషలీ ఒట్టమన్ ఎంపైర్ కానివ్వండి, సో మెనీ ఆఫ్ ద ఎంపైర్స్ వేర్ డిజాల్వ్డ్, ఎస్పెషలీ బ్రిటిష్ ఎంపైర్ కూడా చాలా వరకు డిజాల్వ్ అయింది. సో మెనీ ఎంపైర్స్ వేర్ డిజాల్వ్డ్ అండ్ ద న్యూ నేషన్స్ వేర్ ఎమర్జ్డ్. చాలా కొత్త దేశాలు అనేవి మనకి ఏర్పడ్డాయి. సో ఆస్ట్రియా, హంగరీ ఇట్లాంటి దేశాలన్నీ కూడా మనకి సో దే ఎమర్జ్డ్ యాజ్ ఎ న్యూ కంట్రీస్. అదేవిధంగా బాల్కన్ స్టేట్స్ అనేవి మనకి ఎమర్జ్ అయ్యాయి. దీంతోపాటు ద ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ఏదైతే ఉందో ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్ వార్ మనకి, సో ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అనేది ఎల్ఐ పవర్కిను యాక్సిస్ పవర్స్కి ఏర్పడ్డాయి. దీని తర్వాత పోట్స్డామ్ కాన్ఫరెన్స్, ఎస్పెషల్లీ మనకి 1945 ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ పోట్స్డామ్ కాన్ఫరెన్స్ ద్వారా సో ఏ విధమైనటువంటి మార్పులు మనం చేశామో, దీని ద్వారా ఈ యొక్క మార్పుల తర్వాత ఎస్పెషల్లీ నేషనల్ బౌండరీస్ మార్చడం వల్ల, కొత్త నేషన్స్ క్రియేట్ చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ అనేది ఏర్పడింది, ఎస్పెషల్లీ ఆన్ ద పొలిటికల్ ఫిరానియో కానివ్వండి, కల్చరల్ స్పియర్లో కానివ్వండి. సో గ్లోబల్ రిలేషన్స్ అనేవి ఇప్పటికీ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి అంశాన్ని కూడా మనం కొట్టిపారేయలేము. సో దట్ ఈస్ అబౌట్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అర్థమవుతుందమ్మా? సో నవ్ ఖచ్చితంగా మీరు ఎక్కువ రాయొద్దు. సో ఏదైతే క్వశ్చన్లు అడుగుతున్నారో, ఏదైతే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లు అడుగుతున్నారో దానికి తగ్గట్టుగానే బ్రీఫ్గా టు ద పాయింట్, టు ద స్ట్రైట్ వే ఇంట్రడక్షన్ అనేది ఇవ్వండి. సో లెట్ us see the బాడీ ఆఫ్ దిస్ ఆన్సర్. ఒకసారి బాడీలోకి మనం వెళ్ళినట్టయితే, సో వీ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. చాలా ఛాలెంజెస్ని మనం ఫేస్ చేసి ఎదుర్కొన్నాం, ఎస్పెషలీ ఆఫ్టర్ ద డిస్మాంట్లింగ్ ద ఓల్డ్ నేషన్స్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ద న్యూ నేషన్స్ అండ్ ఆల్సో వైల్ రీడ్రాయింగ్ ద నేషనల్ బౌండరీస్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్స్. ఈ విధంగా మనం మార్పులు చేస్తున్నాం. చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ రెసిస్టెన్స్ టు చేంజ్. సో ఏవైతే పవర్ స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ యూకే కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, లేదా ఇతర యూరోపియన్ పోర్చుగీస్ పవర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దే వేర్ వెరీ వెరీ ఎగ్జిస్టింగ్ స్ట్రాంగ్ పవర్స్ కింద మనకు కనబడతాయి. సో దే ఆఫెన్ రెసిస్టెడ్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ నేషన్స్. ఎస్పెషల్లీ జర్మనీ లాంటి దేశాలు కూడా సో దే డోంట్ వాంట్ టు ఫార్మ్ ద న్యూ నేషన్స్. ఎగ్జాంపుల్ మనకి డిజల్యూషన్ ఆఫ్ ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్ 1 లెడ్ టు ద కాన్ఫ్లిక్ట్స్. సో ఎస్పెషల్లీ ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ అనేది ఏమైందమ్మా, మొత్తంగా బ్రేక్ అయింది. సో దీని నుంచి చాలా దేశాలు మనకి పుట్టడం జరిగింది. దీని తర్వాత ఏమైంది, దిస్ లెడ్ టు లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. సో ఎస్పెషల్లీ విడిపోయినటువంటి దేశాల నుంచి సో మాకు దేశాన్ని ఎందుకు విడగొట్టారు అనేటువంటి అంశం మీద వీళ్ళు తరచుగా ఫ్యాక్షన్స్ వైజ్గా గొడవ చేయడం జరిగింది. సో దే వర్ స్ట్రైవింగ్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఎంటైర్ ఏరియా. ఆ ఏరియా మీద ఆధిపత్య పోర్లు అనేవి జరగడం స్టార్ట్ అయ్యాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్, రెసిస్టెన్స్ టు చేంజ్. సెకండ్ వన్,
కొలోనియల్ లెగసీ. సో ఎండ్ ఆఫ్ ద కొలోనియల్ లెగసీ అనేది మనకి ఇక్కడ ఏర్పడింది. సో ఆఫ్రికాలో కానివ్వండి, ఏషియాలో కానివ్వండి, డీకాలనైజేషన్ అనేటువంటి ప్రక్రియ చాలా ముమ్మరంగా సాగింది. ఓకే, ఎస్పెషలీ వరల్డ్ వార్ 2 తర్వాత చాలా దేశాలు మనకు ఆఫ్రికాలో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, సో దే గాట్ ఇండిపెండెన్స్, దే గాట్ అవుట్ రిడ్ ఆఫ్ ద కొలోనియల్ లెగసీస్. ఓకే, ఎస్పెషల్లీ ఇండియా కానివ్వండి, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, మియన్మార్ ఇలాంటి దేశాలన్నీ కూడా సో దే కేమ్ అవుట్ ఆఫ్ ద డీకాలనైజేషన్. ఓకే, సో డీకాలనైజేషన్ చేసినటువంటి ఆర్బిటరీ బౌండరీస్ వల్ల చాలా దేశాల్లో ఇప్పటికి కూడా ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏర్పడ్డాయి. ఓకే, లైక్ ఇండియా పాకిస్తాన్ బోర్డర్ కానివ్వండి, ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ కానివ్వండి, మియన్మార్ బోర్డర్ కానివ్వండి, లేదా ఆఫ్రికాలో తీసుకున్నట్టయితే రవాండా, సూడాన్ ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా పెద్ద మొత్తంలో ఇప్పటికి కూడా ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏర్పడుతున్నాయి బికాస్ ఆఫ్ ద arbitrary borders drawn by the colonial powers in Africa and India. Okay, and next will be the power vacuum. Okay, so especially పవర్ వ్యాక్యూమ్ అంటే ఏంటమ్మా? సో డిస్మాంట్లింగ్ ద ఓల్డ్ నేషన్స్ అంటే ఏంటి? పాత దేశాలను మనం డిస్మాంటిల్ చేసిన తర్వాత దీనివల్ల ఏమైంది? సో ఒక వెలితి అనేది ఏర్పడింది. ఎస్పెషల్లీ ఎవరైతే పవర్ఫుల్గా ఉన్నారో సో వాళ్ళు వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయడం వల్ల ఒక పవర్ వ్యాక్యూమ్ అనేది ఏర్పడింది. దీని ద్వారా ఇన్స్టెబిలిటీ అనేది ఏర్పడింది. ఓకే, ఎగ్జాంపుల్ మనకి ఒట్టమన్ ఎంపైర్ అనేది ఆఫ్టర్ ద వరల్డ్ వార్ తర్వాత మనం చూసుకున్నట్టయితే సో ద ఎంటైర్ మిడిల్ ఈస్ట్ అనేది ఏమైందమ్మా? సో వింతగా మనకి ఒక టర్మాయిల్ అనేది ఏర్పడింది. సో టర్మాయిల్ అంటే ఏంటి? సో అక్కడ ఎక్కడా కూడా అనిశ్చితి అనేది ప్రబలింది, ఎక్కడా కూడా శాంతి ఒప్పందాలు అనేవి లేవు. సో ఆల్ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ దర్ ఓన్ ఇండిపెండెన్స్. ఓకే, సో ఇట్లాంటి టర్మాయిల్ అనేది మనం అక్కడ చూసాము. ఎంటైర్ మిడిల్ ఈస్ట్లో కూడా మనం చూడడం జరిగింది బికాస్ ఆఫ్ ద డిసింటిగ్రేషన్ ఆఫ్ ద ఒట్టమన్ ఎంపైర్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 1. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, నేషనల్ ఐడెంటిటీ. ఎస్పెషల్లీ యొక్క కొత్త బౌండరీస్ డ్రా చేయడం వల్ల, కొత్త దేశాలు ఫామ్ అవడం వల్ల ఏమైందమ్మా? సో నేషనల్ ఐడెంటిటీ అనేది కూడా ఏర్పడింది. సో దిస్ వాజ్ బికేమ్ ఏ మేజర్ ఛాలెంజ్ ఇన్ ద న్యూ నేషన్స్. కొత్త దేశాలు ఏవైతే ఫామ్ అయినో సో వాటి కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఛాలెంజెస్ అనేవి ఎదుర్కొన్న. ఎగ్జాంపుల్, యుగోస్లావియా వాజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్ 1 and struggled to unify the diverse ethnic groups, leading to the brutal civil war and eventually dissolution of the Yugoslavia in 1990. సో యుగోస్లావియా అనే దేశం ఇప్పుడు ఎక్కడైనా ఉందమ్మా ప్రపంచ పట్టణంలో? లేదు. ఎందుకు లేదు? బికాస్ వరల్డ్ వార్ తర్వాత యుగోస్లావియా అనేది ఫామ్ అయింది. బట్ యుగోస్లావియా ఫౌండ్ విత్ సో మెనీ డైవర్స్ నేషన్స్ కాబట్టి, ఓకే, డైవర్స్ ఎథనిక్ గ్రూప్స్ కాబట్టి వీళ్ళందరూ కూడా సివిల్ వార్స్కి అంటే వాళ్ళు గొడవలు పడడం వల్ల ఏమైందమ్మా? ద ఎంటైర్ నేషన్ వాజ్ బ్రోకెన్ అండ్ ఇట్ ఈస్ బికేమ్ ద బాల్కనైజేషన్ అయ్యేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ముక్కలుగా విడిపోయినటువంటి ఒక దృశ్యాన్ని అయితే మనం చూసాము. ఓకే, సో దిస్ నేషనల్ ఐడెంటిటీ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద లీగల్ అండ్ డిప్లొమాటిక్ ఛాలెంజెస్. ఖచ్చితంగా కొత్త నేషన్స్ అనేవి సో దే ఫేస్ లాట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ థింగ్స్. ఖచ్చితంగా వాళ్ళు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు కానీ, లేదా ఇంటర్నేషనల్ లెజిటిమసీ అడిగినప్పుడు కానీ, సావర్నిటీ పరంగా కానివ్వండి, దే ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ ద అదర్ నేషన్స్. ఎగ్జాంపుల్ మనకి తైవాన్ సిచ్యువేషన్ తీసుకున్నట్టయితే సో తైవాన్ ఈజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ చైనా. బట్ చైనా వాళ్ళు ఏమంటారు? సో చైనా ఈజ్ ఫీలింగ్ స్టిల్ దట్ తైవాన్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్. ఓకే, తైవాన్ యూనిక్ పొలిటికల్ స్టాటస్ హ్యాస్ లెడ్ టు ద ఆన్గోయింగ్ డిప్లొమాటిక్ కాంప్లెక్సిటీస్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి డిప్లొమాటిక్ కాంప్లెక్సిటీస్లో తైవాన్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ కింద ప్లే చేస్తుంది. ఓకే, అదేవిధంగా పాలస్తీన్ కూడా మనం తీసుకోవచ్చు. సో పాలస్తీన్ వాజ్ యాక్సెప్టెడ్ బై మెనీ కంట్రీస్, బట్ ఇజ్రాయిల్ అండ్ సమ్ అదర్ వెస్ట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో దే డింట్ యాక్సెప్ట్ పాలస్తీన్ యాజ్ ఏ నేషన్. ఇట్లాంటి లీగల్ అండ్ డిప్లొమాటిక్ ఛాలెంజెస్ కూడా మనకి ఆఫ్టర్ ద వరల్డ్ వార్ ఏర్పడ్డాయి. అండ్ నెక్స్ట్ విల్ బి ద సూపర్ పవర్ ఇన్ఫ్లుయెన్స్. ఎస్పెషలీ డ్యూరింగ్ ద కోల్డ్ వార్ టైం మనం తీసుకున్నట్టయితే సో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఫార్మ్ ద అలైస్ ఆఫ్ 2 నేషన్స్. ఎస్పెషలీ యూఎస్ఏ బ్లాక్ కింద కొన్ని నేషన్స్, అదేవిధంగా యూఎస్ఆర్ బ్లాక్ కింద కొన్ని నేషన్స్ మనకంటే ఏర్పడ్డాయి. సో వాటికి అలైస్గా ఇవి పనిచేయడం జరిగింది. ఓకే, సో దీనివల్ల ఏమైందమ్మా? సో వరల్డ్ ఈజ్ డివైడింగ్ ఇంటూ బైపోలార్ వరల్డ్ కింద ఇక్కడ మారిపోయింది. సో 2 పోల్స్ ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వన్ సైడ్ వెస్టర్న్ పవర్స్, అనదర్ సైడ్ ఈస్టర్న్ పవర్స్ అయినటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో సో దీనివల్ల ఏమైందమ్మా? ఒక లాంగ్ స్టాండింగ్గా మనకి అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏర్పడ్డాయి. ఓకే, సో దీంతో పాటు ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కొరియా కూడా విడిపోవడం జరిగింది. సో నార్త్ కొరియా వాజ్ బీయింగ్ ఎల్ఐ ఆఫ్ యుఎస్ఎస్ఆర్, వేరే సౌత్ కొరియా బీయింగ్ ఎల్ఐ టు ద యుఎస్ఏ. ఇట్లాంటి పరిస్థితులు అనేవి మనకి ఏర్పడ్డాయి. ఈవెన్ ఇండియా, పాకిస్తాన్ కూడా. సో ఇండియా ఈజ్ ఎల్ఐ టు ద యుఎస్ఆర్, పాకిస్తాన్ ఈజ్ ఎల్ఐ టు ద యుఎస్ఏ. ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం. సూపర్ పవర్ ఇంటర్ఫిరెన్స్ అనేది చాలా ఎక్కువగా మనకి పోస్ట్ కోల్డ్ వార్ తర్వాత మనకు కనిపించింది. అర్థమైందమ్మా? నౌ లెట్ us see the long-term consequences on the global politics and regional stability of the రీడ్రాయింగ్ నేషనల్ బౌండరీస్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్స్. అంటే ఏంటమ్మా? సో ఏ విధమైనటువంటి లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్ అనేవి గ్లోబల్ పాలిటిక్స్ మీద మనకి చేరాయి. దీని ద్వారా రీజనల్ స్టెబిలిటీ అనేది ఏ విధంగా మెయింటైన్ అయింది, ఏ విధంగా కోల్పోయింది. ఎస్పెషలీ ఆఫ్టర్ ద న్యూ బౌండరీస్, నేషనల్ బౌండరీస్ అనేవి మళ్ళీ రీడ్రా చేయడం వల్ల మనకి ఏ విధమైనటువంటి కాన్సిక్వెన్సెస్ని మనం చూస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద పర్సిస్టింగ్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, ఎస్పెషలీ ఆర్బిటరీగా డ్రా చేసినటువంటి ఈ యొక్క బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ ద వరల్డ్ వార్ సో దిస్ లెడ్ టు ద
కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్. ఓకే, ప్రపంచవ్యాప్తంగా మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎగ్జాంపుల్ మనకి ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ తీసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ తీసుకోవచ్చు, ఇండియా బంగ్లాదేశ్ కాన్ఫ్లిక్ట్ తీసుకోవచ్చు. ఓకే, సో ఆఫ్టర్ ద వరల్డ్ వార్ 2 తర్వాత ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ అన్ని చాలా పెద్ద మొత్తంలో మనకి కనబడుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, రీజనల్ స్టెబిలిటీ అనేది మనకి దెబ్బతింటుంది. అదేవిధంగా గ్లోబల్ పాలిటిక్స్లో ఒక డిస్రప్షన్ అనేది కూడా ఏర్పడింది బికాస్ ఆఫ్ ద పర్సిస్టెంట్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఎంటైర్ వరల్డ్. నెక్స్ట్ విల్ బి ద రైజ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం. సో బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రీమిజం వల్ల ఏమైందమ్మా, సో పోస్ట్ వార్ అగ్రిమెంట్స్ వల్ల దీనివల్ల చాలా దేశాలన్నీ కూడా సోషియో ఎకనామిక్ ఛాలెంజ్ని ఎదుర్కొన్నాయి. సో దీంతో పాటు ఎక్స్ట్రీమిజం ఎస్పెషల్లీ మనకి లైక్ నాజిజం కానివ్వండి ఇన్ ద జర్మనీ, ఓకే, లేదా ఇటలీలో తీసుకుంటే ఫ్యాసిజం కానివ్వండి, లేదా యుఎస్ఆర్లో తీసుకుంటే కమ్యూనిజం కానివ్వండి, లేదా యుఎస్ఏలో తీసుకున్నటువంటి క్యాపిటలిజం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఎక్స్ట్రీమిజం అంతా కూడా మనకి ప్రపంచంలో కనిపించింది బికాస్ ఆఫ్ ద పోస్ట్ వరల్డ్ వార్ కాన్సిక్వెన్సెస్. ఓకే, దీంతో పాటు రెఫ్యూజీ క్రైసిస్ అనేది కూడా మనం చాలా పెద్ద మొత్తంలో చూసాం. సో బికాస్ ఆఫ్ ద ఫోర్స్డ్ మైగ్రేషన్స్, డిస్ప్లేస్మెంట్స్ అనేవి ఎప్పుడు బోర్డర్ చేంజెస్ వల్ల జరగడం వల్ల, ఎస్పెషల్లీ ఇండియాలో మనం తీసుకుంటే దాదాపుగా 10 కోట్ల నుంచి పైనే ఈ యొక్క రెఫ్యూజీ క్రైసిస్లో మనకు ఉండడం జరిగింది. సో రెఫ్యూజీ క్రైసిస్ ఎస్పెషల్లీ ఫాలోడ్ బై ద ఇండియా పాకిస్తాన్. సో ఇండియా పాకిస్తాన్ మధ్య వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రెఫ్యూజీ క్రైసిస్ కింద హిస్టరీలో చెప్తాము. దీనివల్ల ఏమైందమ్మా, లార్జ్ అమౌంట్ ఆఫ్ సోషియో పొలిటికల్ రిపర్కషన్స్ అనేవి కూడా రెండు దేశాలు చవి చూసాయి బికాస్ ఆఫ్ ద ఆర్బిటరీ పార్టీషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఆఫ్టర్ దిస్ దిర్ ఇస్ లాట్ ఆఫ్ సెల్ఫ్ డిటర్మినేషన్ మూమెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పోస్ట్ వార్ బోర్డర్స్ తర్వాత ఏమైందమ్మా, సో కొన్ని దేశాల్లో ఎవరి కాళ్ళు స్వతంత్రంగా మా ప్రాంతాన్ని మాకు కొత్త దేశం కింద చేయాలి, లైక్ కెటలోనియా కానివ్వండి, ఓకే, లేదా జమ్మూ కాశ్మీర్లో కానివ్వండి, లేదా హైదరాబాద్లో కానివ్వండి, ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా వరకు కూడా సో సపరేటిస్ట్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో దే వాంటెడ్ టు లెట్ దేర్ ఓన్ నేషన్, దే వాంటెడ్ టు గెట్ సెల్ఫ్ డిటర్మినేషన్ ఇన్ వేరియస్ రీజన్స్. ఎగ్జాంపుల్ కెటలోనియా అనేటువంటి ప్రాంతం స్పెయిన్లో కానివ్వండి, కుర్దిస్తాన్ అనేటువంటి ప్రాంతం ఇరాక్లో కానివ్వండి. ఓకే, సో ఇట్లా ఇరాన్, ఇరాక్, టర్కీ చాలా దేశాల్లో కూడా, ఈవెన్ శ్రీలంకలో కూడా సపరేట్గా తమిళ్ ఈలం అనేటువంటిది వాళ్ళు కావాలనేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ కూడా మనం సెల్ఫ్ డిటర్మినేషన్ మూమెంట్స్ అనేవి ఇప్పుడు పోస్ట్ వరల్డ్ వార్ తర్వాత మనం చూసాము. అర్థమవుతుందమ్మా? అండ్ నెక్స్ట్ విల్ బి ద రీసోర్స్ డిస్ప్యూట్స్, ఎస్పెషల్లీ రీసోర్స్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో బికాస్ బౌండరీస్ రీడ్రా చేయడం వల్ల ఏమైందమ్మా, సో రీసోర్స్ అనేవి కూడా యాడిక్వేట్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల, అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ వల్ల ఏమైంది, సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్ప్యూట్స్ హ్యాపెన్ బిట్వీన్ ద వేరియస్ కంట్రీస్. ఎస్పెషల్లీ నైల్ అనేది, సో ఇట్ ఈస్ ఏ గిఫ్ట్ ఆఫ్ ఆఫ్రికా కింద చెప్తాము, వరప్రదాని కింద చెప్తాం. అట్లాంటి నైల్ రివర్ బేసిన్ అంతా కూడా ఏమైంది, ఇట్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద కొలోనియల్ ఎరా అగ్రిమెంట్స్ వల్ల మొత్తం వాటర్ డిస్ప్యూట్స్ అంతా కూడా ఇక మల్టిపుల్ కంట్రీస్ ఇన్ ఆఫ్రికాలో జరగడం చూస్తున్నాము. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో చాలా పెద్ద మొత్తంలో మనకి రీజనల్ ఇన్స్టెబిలిటీ అనేది ఏర్పడింది. దీని ద్వారా ఓవరాల్గా ఒక ఆఫ్రికా అంతా కూడా సివిల్ వార్కి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అర్థమవుతుందా? అండ్ ఫైనల్లీ ఎథనిక్ టెన్షన్. సో ద అమాల్గమేషన్ ఆర్ సపరేషన్ ఆఫ్ ఎథనిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, సో ఖచ్చితంగా వైల్ రీడ్రాయింగ్ ద బౌండరీస్ చేసినప్పుడు, అంటే బౌండరీస్ మనం వెనక్కి తీసుకున్నప్పుడు దీని ద్వారా ఏమైందమ్మా, సో టెన్షన్స్ అనేవి ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఇన్ ద ఈస్టర్న్ యూరోపియన్ సైడ్ తీసుకున్నట్టయితే ద బాల్కన్స్, ఏవైతే బాల్కన్ కంట్రీస్ ఉన్నాయో, సో సెర్బియా, హెర్జగోవియా, మాంటెనెగ్రో, ఇట్లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో దే ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ మల్టిపుల్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వెళ్ళాయి. ఓకే, సో దీంతో పాటు మనకి 1990లో జరిగినటువంటి బోస్నియన్ వార్ ఏదైతే ఉందో, సో దీనివల్ల కూడా చాలా పెద్ద మొత్తంలో మనకి సపరేషన్ డిస్ట్ మూమెంట్స్ అనేవి జరిగాయి. ఎథనిక్ ట్రైబ్స్ యొక్క కొట్లాట్లు మనం చూసాము. ఓకే, సో ఇవంతా కూడా ఎందుకు జరిగిందమ్మా, బికాస్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఎథనిక్ కంపోజిషన్ ఉండటం వల్ల. అదేవిధంగా పోస్ట్ వరల్డ్ వార్ 2 తర్వాత ఏవైతే సూపర్ పవర్స్ ఉన్నాయో సరిగ్గా ఈ యొక్క దేశాలని నేషనల్ బౌండరీస్ సరిగ్గా రీడ్రా చేయకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితి మనకు ఏర్పడింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఖచ్చితంగా వరల్డ్ వార్స్ తర్వాత మనకు గ్లోబల్ మ్యాప్ ఏదైతే ఉందో, సో దట్ వాస్ కంప్లీట్లీ రీషేప్డ్. సో మనకు నేషనల్ బౌండరీస్ అన్నీ కూడా చాలా వరకు మార్చడం జరిగింది. సో దీనివల్ల ఏమైందమ్మా, సో ఇట్ హ్యాస్ ఎక్స్టెన్సివ్ ఇంపాక్ట్ ఆన్ ద గ్లోబల్ పాలిటిక్స్ మీద, రీజనల్ స్టెబిలిటీ మీద చాలా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ అనేది కనబడింది. ఓకే, సో ఈ యొక్క ఎఫెక్ట్స్ అనేవి చాలా దేవర్ వెరీ వెరీ డైవర్స్ అండ్ దేవర్ ప్రొఫౌండ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఏరియా. సో చాలా ఇష్యూస్ అనేవి లాంగ్ లాస్టింగ్గా మనకి హిస్టారికల్గా కూడా కనబడుతున్నాయి. ఎగ్జాంపుల్ పాలస్తీన్ ఇజ్రాయెల్ ఇష్యూ కానివ్వండి, ఇండియా పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా కాంటెంపరీ గ్లోబల్ అఫైర్స్లో ఒక మేజర్ ఛాలెంజెస్ కింద మనకి మిగిలిపోయినటువంటి విషయాన్ని ఇక్కడ కన్క్లూషన్లో మనం చెప్పచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ సెషన్. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు కామెంట్ చేయండి.
విత్ ఇన్ 24 అవర్స్ ఆఫ్ టైం ఐ విల్ అడ్రస్ ఆల్ యువర్ క్వారీస్. మీ క్వారీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నేను అడ్రస్ చేస్తాను. ఓకేనా, దట్స్ మై పర్సనల్ గ్యారంటీ. అండ్ ఆల్సో చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం వీడియోస్ అయితే చేస్తున్నామా. సో ప్రతి వీడియో వెనుక చాలా కష్టం అయితే ఉంటుంది. సో ఎఫర్ట్స్ మీరు గుర్తించండి. ఖచ్చితంగా వీడియోని మీరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ కామెంట్. ఓకే, ఖచ్చితంగా మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ ఏవి ఉంటాయి కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ ఏదైతే తారాయిస్ ఛానల్ ఉందో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హ్యావ్ అ గ్రేట్ డే.